మంచు ఫ్యామిలీలో కేసులు, కొట్లాటల హైడ్రామా కొనసాగుతుంది. తన తండ్రి అనుచరులు దాడి చేశారంటూ నిన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న మంచు మనోజ్ ఒంటిమీద గాయాలైనట్టు నిర్ధారించారు వైద్యులు. నేడు మరోసారి మంచు మనోజ్కు వైద్యులు సిటీ స్కాన్ చేశారు. మెడ భాగంలో స్వల్ప గాయం అయినట్లు వైద్యులు తేల్చారు. కాగా మోహన్ బాబు అనుచరులు మంచు మనోజ్ పై దాడి నేపథ్యంలో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. మరికాసేపట్లో జల్పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటికి వెళ్లనున్నాడు విష్ణు. ఈ నేపథ్యంలో జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లను దింపారు మంచు మనోజ్, మంచు విష్ణు. ఇప్పటికే విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు సీన్లోకి ఎంటర్ అయ్యారు. దీంతో పోటీగా మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ 30 మంది బౌన్సర్లను తెప్పించాడు. మొత్తం 70 మంది బౌన్సర్లతో మోహన్ బాబు ఇంటి పరిసరాలు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. అయితే విష్ణు బౌన్సర్లను మోహన్ బాబు ఇంటిలోకి అనుమతించారు. కానీ మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలికి అనుమతించలేదు సెక్యూరిటీ సిబ్బంది. వారంతా మోహన్ బాబు ఇంటి గేట్ బయట వేచి చూస్తున్నారు. కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి విష్ణు రానున్నాడు. విష్ణు వచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మంచు ఫ్యామిలీలో కేసులు, కొట్లాటల హైడ్రామా కొనసాగుతుంది. తన తండ్రి అనుచరులు దాడి చేశారంటూ నిన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న మంచు మనోజ్ ఒంటిమీద గాయాలైనట్టు నిర్ధారించారు వైద్యులు. నేడు మరోసారి మంచు మనోజ్కు వైద్యులు సిటీ స్కాన్ చేశారు. మెడ భాగంలో స్వల్ప గాయం అయినట్లు వైద్యులు తేల్చారు. కాగా మోహన్ బాబు అనుచరులు మంచు మనోజ్ పై దాడి నేపథ్యంలో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. మరికాసేపట్లో జల్పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటికి వెళ్లనున్నాడు విష్ణు. ఈ నేపథ్యంలో జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లను దింపారు మంచు మనోజ్, మంచు విష్ణు. ఇప్పటికే విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు సీన్లోకి ఎంటర్ అయ్యారు. దీంతో పోటీగా మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ 30 మంది బౌన్సర్లను తెప్పించాడు. మొత్తం 70 మంది బౌన్సర్లతో మోహన్ బాబు ఇంటి పరిసరాలు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. అయితే విష్ణు బౌన్సర్లను మోహన్ బాబు ఇంటిలోకి అనుమతించారు. కానీ మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలికి అనుమతించలేదు సెక్యూరిటీ సిబ్బంది. వారంతా మోహన్ బాబు ఇంటి గేట్ బయట వేచి చూస్తున్నారు. కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి విష్ణు రానున్నాడు. విష్ణు వచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.